సతిపట్ఠాన సుత్తం గురించి ఇది ఒక సంక్షిప్త విశ్లేషణ. ఇది బుద్ధుడు బోధించిన ఒక ముఖ్యమైన ఉపదేశం. అంటే విముక్తి కోసం ధ్యానం చేసే సాధకులకి ఇదొక కంప్లీట్ గైడ్ అన్నమాట. మొదటి కీలక అంశం ఏకాయనో మగ్గో, అంటే విముక్తికి ఇదే ఏకైక మార్గం అని. బుద్ధుడు చాలా స్పష్టంగా చెప్పారు. దుఃఖం, విచారం, శారీరక మానసిక బాధలు వీటన్నింటినీ దాటి నిబ్బానం పొందడానికి ఇదే ఏకైక డైరెక్ట్ దారి అని. సరే, ఆ దారిలో ఎలా నడవాలి? ఇక్కడే మనకు రెండో అంశం వస్తుంది. అదే సాధన యొక్క 4 మూలస్తంభాలు. చూడండి, ఈ ధ్యాన పద్ధతిలో ఒక సాధకుడు 4 విషయాలపై దృష్టి పెట్టాలి. అవేంటంటే 1 మన శరీరం, అంటే శ్వాస, మనం కూర్చునే భంగిమలు. 2 మన అనుభూతులు, అంటే సుఖమా దుఃఖమా అని గమనించడం. 3 మనస్సు, అంటే అది ఏకాగ్రతతో ఉందా లేక పక్కకు వెళ్తోందా అని చూడటం. ఇక 4వది మానసిక వస్తువులు, అంటే 4 ఆర్యసత్యాలలాంటి లోతైన విషయాలపై ధ్యానం చేయడం. ఇక చివరిగా 3వ అంశం, ఈ సాధన సక్సెస్ అవ్వాలంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఈ సుత్తం ఏం నొక్కి చెబుతోందంటే, ప్రపంచం మీద మనకున్న ఇష్టాయిష్టాలను, ఆశలను పక్కన పెట్టి ప్రశాంతంగా సమతౌల్యంతో ఉండటం చాలా ముఖ్యమని. ఒక్క మాటలో చెప్పాలంటే సతిపట్ఠాన సుత్తం అనేది బాధ నుండి బయటపడటానికి, స్పృహతో చేసే అభ్యాసానికి ఒక స్పష్టమైన ప్రాక్టికల్ మార్గాన్ని చూపిస్తుంది.